विघ्नराजाय नमः गौरीपुत्राय नमः गणेश्वराय नमः स्कंदाग्रजाय नमः अव्ययाय नमः भूताय नमः दक्षाय नमः अध्यक्षाय नमः प्रियाय नमः गर्भेन्द्राय नमः मध्यस्थाय नमः माणिक्योपाय नमः सर्वात्मकाय नमः महागणाय కడప హౌసింగ్ బోర్డు కాలనీ యందు 17వ వార్షికోత్సవము దిగ్విజయంగా జరుగుతుంది. ప్రజలందరూ బాగుండాలా, కడప నగరం ముఖ్యంగా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతిసారి కూడా వినాయక విగ్రహం పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంగా నేను తెలియజేసేది ఏమంటే, అన్ని సమస్యల నుంచి గడ్డనేసేది ఒక విఘ్నేశ్వరుడు ఒక్కడే. అతన్ని అందరూ పూజించాలి. ఈరోజు మనం అందరం కూడా ఆ పండగ ఆనందంగా గడుపుకోవాలని మా కోరిక, మా ఆకాంక్ష. శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక చవితి ఉత్సవ కమిటీ 17వ వార్షికోత్సవము హౌసింగ్ బోర్డు మారుతినగర్లో అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది. ఈ కమిటీ ఉత్సవ కమిటీ యొక్క గొప్పతనం ఏమిటంటే, దాదాపు ఇక్కడ ఉత్సవాలు జరుపుకునేదానికి ఈ కమిటీ సభ్యులు 100 రూపాయలు మొదలుకొని 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. వారు ఏ ఒక్కరు కూడా తమ పేరును బయటకు వ్యక్తపరిచేదానికి ఒప్పుకునేవారు గారు. ఇదే ఈ కమిటీ ఉత్సవ కమిటీ యొక్క గొప్పతనము. ఈ ఉత్సవ కమిటీలో 5 రోజుల పాటు నిర్వహించబడుతుంది. మొదటి రోజు ఈ రోజున ముద్రా అకాడమీచే సాయంత్రం 7 గంటలకు ప్రోగ్రాము నృత్య ప్రదర్శన ఉండును. రేపు చిట్టిబాబు డ్యాన్స్ అకాడమీ చేత నృత్య ప్రదర్శన. మూడవ రోజు వచ్చేసి జబర్దస్త్ యాంకర్ భద్రుడు వాళ్ళ చేత ప్రోగ్రాం నిర్వహించబడును. 5వ రోజు చివరి రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు దాదాపు 5,000 మందికి అన్నదానం కార్యక్రమం గావించి ఆ రోజు చెక్క భజన కోలాటం చేత స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి హౌసింగ్ బోర్డు మారుతినగరు గొప్పతనం ఏమిటంటే కనుక ఇదే అనమాట. మేము స్వామివారి లడ్డూను వచ్చేసి దాదాపు 10 కేజీల లడ్డూను లక్కీ ద్వారా తీయబడిన అనమాట. కేవలం 3 రూపాయలతో లక్కీడా. ఎందుకంటే సాధారణ భక్తుల నుండి ఎంతో కోటీశ్వరులు ఉంటారు. కాబట్టి వారికి కూడా స్వామివారి ఆశీస్సులు చేరాలనే ఒక ముఖ్య సంకల్పంతో మా కమిటీ వారి నిర్ణయం మేరకు 300 రూపాయలతో లక్కీ డ్రా తీవడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి వేలంపాట ఉండదన్నమాట. లడ్డు కోసము ఒక కడప నగరంలో ఒక ఎన్జిఓ కాలనీ తర్వాత అత్యంత ఘనంగా నిర్వహించుకునే సర్కిల్ ఏదైనా ఉందంటే కేవలం అది ఒక మారుతి నగర్ అని చెప్పేసి మేము గొప్పగా చెప్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాపమస్రమస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభిశ్రీదసారం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలండి. ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఆ విఘ్నాధిపతి జన్మదినము. భాద్రపద శుక్ల చవితి వినాయక చవితి. ఆ విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరి చవితి రోజు. మనకు తెలుగు పూజాది కార్యక్రమాలు, తెలుగు పండుగలు కూడా ఈ వినాయక చవితితో ప్రారంభమవుతాయి. యావత్ ప్రపంచమంతా కూడా ఈ సుదినాన్ని చాలా వైభవంగా ప్రతి వీధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి చోట కూడా ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆనాడు పార్వతీదేవి ఏ విధంగా అయితే నలుగు తీసి ఆ విఘ్నేశ్వర రూపం చేసి పూజ ప్రారంభించిందో ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో కూడా
ఇప్పుడు విఘ్నేశ్వరుని పూజా కార్యక్రమాలు 9 రోజులు, కొన్ని చోట్ల 3 రోజులు, 5 రోజులు కూడా వైభవంగా జరుపుకొని తర్వాత నిమజ్జనం గావిస్తారు. ఇది యావత్ ప్రపంచానికి అంతా కూడా ప్రతి ఒక్కరు కులమత భేదాలకు అతీతంగా చేసుకునే పండగ ఇది. ఈ రోజు చాలా విశేషమైన రోజు.